కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రెసిడెంట్ రెవరెండ్ ఎండి రాజు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహవాసం పాస్టర్ మేరా జేసుదాస్ ఆలయంలో ప్రెసిడెంట్ రెవరెండ్ ఎండి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2025వ సంవత్సర కార్యవర్గం అంతా రాజీనామా చేయడంతో నూతన ప్రెసిడెంట్గా రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్, సెక్రటరీగా రెవరెండ్ ఆనక యేసుదాసు, ట్రెజరర్గా రెవరెండ్ డాక్టర్ గుర్రవరపు లోవరాజు మరియు కమిటీ మెంబర్స్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన అధ్యక్షుడు వెన్నపు పాల్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ 6వ తరం ప్రెసిడెంట్గా తనను ఎన్నుకున్నారని, ఈ పదవి తనపై ఎంతో బాధ్యత పెట్టిందని అన్నారు. ఎంత నమ్మకంగా తనకు ఈ పదవిని ఇచ్చారో అదే నమ్మకంతో కమిటీ మెంబర్స్ అందరం కూడా పదవీ కాలం అంతా శ్రద్ధాశక్తులతో పనిచేస్తామని అన్నారు. నూతన వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ కటకం జార్జి బాబు, 2వ వైస్ ప్రెసిడెంట్ ఎం కరుణమ్మ, రికార్డింగ్ సెక్రటరీ రెవరెండ్ ఆర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ గోడి భాస్కర్, జాయింట్ ట్రెజరర్ పాస్టర్ రాహేలు, అదేవిధంగా నూతన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 15 మందిని డాక్టర్ మేరా జేసుదాసు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. గారు, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు రెవరెండ్ రాజీ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రెవరెండ్ కె రవి జయంత్ గారు, వారు కూడా ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రెవరెండ్ ఎన్ జోసెఫ్ గారు, వారిని కూడా వేదిక మీద రమ్మని ప్రేమతో పిలుస్తున్నాం. అలాగే రెవరెండ్ కిషోర్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పాస్టర్ సంతోష్ గారు, వారిని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వారు కూడా ఉన్నారు. మనకి మహిమ కలుగును గాక. ఈరోజు లవింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీస్ రెవరెండ్ డాక్టర్ మేరా జేసుదాస్ గారి మందిరంలో ఈరోజు కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జరిగింది. ఈ అసోసియేషన్లో అధ్యక్షుడిగా వెన్నపు ప్రసాద్ పాల్ నన్ను ఎన్నుకున్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఈ యొక్క అసోసియేషన్ తరఫున పాస్టర్స్ వెల్ఫేర్ గురించి ఎక్కువ మేము శ్రద్ధ తీసుకుంటాం. మీరు నెమ్మదిగా సుఖంగా బతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది. మేమందరం కూడా మేము ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. మరి యొక్క అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ సాంఘిక కార్యక్రమాలు చేయడం, పాస్టర్స్కి ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం, వారి కష్ట నష్టాల్లో వారికి తోడుగా ఉండి నడిపించడం. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ లోకానికి శాంతిని సమాధానం తీసుకొచ్చారు. ఏ శాంతి సమాధానం అయితే తీసుకొచ్చారో అది ప్రజలందరికీ తెలియజేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ది కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా మరి నేను కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా పరిచయం చేశాను. మా కమిటీ అంతా ఈ రోజుతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ గారిని ప్రెసిడెంట్గాను, మరి వైస్ ప్రెసిడెంట్గా జార్జి బాబు గారిని
అలాగే సెక్రటరీగా ఆకాను యేసుదాస్ గారిని, ట్రెజరర్గా శాంసన్ రాజు గారిని, మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వీరందరూ కూడా కాకినాడ సిటీ సబర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్లో సీనియర్ డైవిజన్లు, వీరందరి సమక్షంలో కొత్త కార్యవర్గం ముందుకు నడిపిస్తారు. అంబేద్కర్ ఆశయ సాధనలో నడవడమే ఆయనకు మనమిచ్చిన ఘనమైన నివాళి అని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పల్లం రాజు, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, నగర అధ్యక్షుడు చెక్క నోకరాజు, ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజల అభివృద్ధి ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి చెందుతుందని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా వెంకట ప్రసాద్, తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు. మేము పట్టణంలో నడిబొట్టునున్న ఇంద్రపాలెం ఆయన విగ్రహం వద్ద మేము మా పల్లంరాజు గారి సమక్షంలో మేము ఈరోజు ఆయనకి జయంతి ఉత్సవాలు మేము చేసుకుంటున్నాం. అలాగే ఆయన 1891లో జన్మించారు. ముఖ్యంగా అట్టడుగున అనగదారిన కులాలకి ఒక చీకటి వెలుగులు చూయించిన వెలుగు చుక్క ఆయన. ఎందుకంటే దేశానికి దిశ దశ నిర్దేశించి రాజ్యాంగానికి సహాయపడడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి సహకరించిన ముఖ్యమైన నేతగా ఈయన పాత్ర పోషించారు. కనుక ఆయన ఒక జన్మదిన వేడుకలో అన్నీ మా కేంద్ర మంత్రివర్యులు పల్లవరాజు గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి చిట్టిబాబు గారు, మరి అందరూ మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు మేము చేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవాన్ని మా నాయకుడు అయినటువంటి పల్లంరాజు గారి సమక్షంలో జరుపుటకు మేము ఎంతో సంతోషించుతున్నాము. మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి, ఆ విద్యను అభ్యసించడానికి కూడా ఆనాటి మహారాజులు కూడా ఎంతో సహకరించారు. ఆయన ఇతర దేశాలు వెళ్ళి అన్ని రకరకాల డిగ్రీలను తీసుకుని మన దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని మనం ఎల్లకాలంలా స్మరించుకుంటూ ఉంటాము. ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయుడి జన్మదినోత్సవం ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా సామరస్యంగా ఇవాళ కాకినాడ పట్టణంలో చేసుకుంటారు. ఇప్పుడే కాకినాడ నగర ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే ఇవాళ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టిబాబు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీల వారు కూడా ఉండి ఆ మహనీయుని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ ఒక చాలా గొప్ప రాజ్యాంగాన్ని, ఎందుకంటే భారతదేశం అనేది చాలా డైవర్స్ కంట్రీ, ఎన్నో జాతులు, ఎన్నో ప్రాంతాలు,
వివిధ వర్గాలు ఇటువంటి ఒక కాంప్లెక్స్ నేషన్కి ఐక్యం చేసే ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రసాదించారు. ఆ రాజ్యాంగంలో కూడా అట్టడుగులు ఉన్న వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, సమాజంలో సమానత్వం తీసుకురావాలనేది కూడా ఒక గొప్ప బాట ఆయన అంబేద్కర్ గారు వేయడం జరిగింది. అయితే ఇవాళ మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఆ రాజ్యాంగానికి న్యాయం చేస్తున్నామా లేదా. ఏదైతే ఆశయాలు ఈ దేశానికి అంబేద్కర్ గారు కలిగించారో ఆ ఆశయాల్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇది నిరంతరం ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడే మనం అందరికీ న్యాయం చేయగలుగుతాం. ఇవాళ ఇంకా దిగువ స్థాయిలో చాలామంది ఉన్నారు. అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన కూడా ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అయితే సమాజంలో వాళ్ళందరికీ కూడా సమానమైన అవకాశం కల్పించాలి, వాళ్ళ చదువుకు అవకాశం కల్పించాలి, అవకాశం కల్పించాలి. ఇవాళ ప్రపంచ జనాభా చూసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే 18 ఏళ్ళ నుంచి 65 వరకు ఉన్నవాళ్ళలో సుమారు 17% ప్రపంచంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియా నుంచి ఉన్నారు. ఈవేళ వాళ్ళ స్కిల్స్ ద్వారా కానీ వాళ్ళ విద్య ద్వారా కానీ మనకి డబ్బులు కూడా పంపుతున్నారు భారతదేశానికి, వాళ్ళ కష్టార్జితం. ఇది మన జీడిపిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ జనాభాని వాళ్ళ క్యాస్ట్ క్రీడు లేకుండా వీళ్ళను బలోపేతం చేయడం భారతదేశ ప్రభుత్వ ధర్మం.